ఇంగ్లీష్ నేర్చుకోవడం అనర్గళంగా మాట్లాడడం మీ కల వెంటనే కాల్ చేసి క్లాసెస్కి రిజిస్టర్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఈరోజు గోల్డ్ రేట్ ఎలా ఉంది? అండ్ దాంతో పాటు ఎప్పుడు మనం బంగారం కొన్నా కూడా మనకి లాభంగానే ఉంటుంది అని ఎన్నోసార్లు మీరు చెప్పారు. కాబట్టి బంగారం తోటి డబ్బుల్ని రెట్టింపు చేసుకునే మార్గాలు ఏంటి సార్? వీకెండ్ వచ్చింది కదా దేవుడా, కాస్తంత ఎంజాయ్ చేద్దాము, ఆ పనిలో ఉన్న కష్టాలన్నీ మర్చిపోయేసి రేపు సండే కదా తిరిగ్గా ఉండొచ్చులే, కాస్త రిలాక్స్ అవ్వచ్చులే అనుకుంటే ఈ బంగారం రేట్లు కాస్త పెరిగేసి ఎవరికి నిద్ర లేకుండా చేస్తుంది. అండ్ సండే రోజు కూడా షాపులు తెరిచుంటాయా సో దట్ వీ కెన్ గో అండ్ బై. ఎందుకంటే చాలామంది నాకు మెసేజ్లు అండ్ కాల్ చేసి చెప్తున్నారు, సార్ మీరు ఆ వీడియోలో చెప్పారు అదేదో నెక్స్ట్ 10 yearsలో 5 లక్షలు అయిపోతుంది తులం బంగారం అని చెప్పేసి, ఇంట్లో అసలు ఉండనివ్వట్లేదు మమ్మల్ని. జాబ్తో పాటు ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించుకోండి త్వరగా బంగారము, ఎందుకంటే అక్కడ అమెరికా దేశానికి చెందిన రాష్ట్రపతి ట్రంప్ గారు కూడా బంగారం నింపుకుంటారు, ఇటు చైనా నింపుకుంటుంది, ఇండియా కూడా స్టార్ట్ అయిపోయింది వీళ్ళందరినీ చూసి. అలాగే ఇండియాలో ఉన్న జనాలు మాత్రం ఎప్పటి నుంచో స్టార్ట్ అయిపోయారు. పాపం ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కిలోలు సేవ్ చేసుకుంటుంటే మన దగ్గర తులాల్లోనే మనం సేవ్ చేసుకుంటున్నాం. సో అది ఎక్కడికి సరిపోదు. అవును, కొంతమంది గ్రామ్స్ లో సేవ్ చేసుకుంటూ. కరెక్ట్. సో కాబట్టి అందరు ఏమంటున్నారంటే, సార్ 1 kg బంగారం 1/2 kg బంగారం కొనాలంటే ఎంత లోన్ తీసుకోవాలి? నేను ఒకటే మాట అన్నాను, లోన్లో బంగారం కొనకండి, దట్స్ రాంగ్. క్రెడిట్ కార్డు ఉంటే క్రెడిట్ కార్డు మీద బంగారం కొనకండి, దట్స్ అగైన్ అ బిగ్ మిస్టేక్, హ్యూజ్ మిస్టేక్. మీ దగ్గర ఒక సర్ప్లస్ సేవింగ్స్ అనేది మీ దగ్గర ఉంటే పెట్టుబడి కోసము, లేకున్నా కానీ మీరు జమ చేసుకోండి, సేవ్ చేసుకోండి. ఇన్వెస్ట్మెంట్ కోసము మీరు బంగారంలో మీరు పెట్టుబడి పెట్టాలి అనుకుంటే, పెట్టుబడి అన్న పదం మనం ఎప్పుడు వాడతాము అంటే, మీ దగ్గర ఏ పనికి అవసరం లేని డబ్బు ఏదైతే ఖాళీగా పడుందో బ్యాంక్ అకౌంట్లో మీ బీరువాలో, ఆ డబ్బునే మీరు పెట్టుబడిగా వాడుకోవాలి బంగారంలో. ఎందుకంటే మీరు నియర్ టైంలో ఎలాంటి లాభాలు పొందరు, కొంటారు పెట్టుకుంటారు. ఇవాళ 88,000 ఉంది, రేపు 90,000 కావచ్చు, 1,00,000 కావచ్చు, 2 లక్షలు కావచ్చు. అంతేగాని మీ స్తోమత పెరుగుతూ ఉంటుంది, కానీ మీకు అది ఎలాంటి యూజ్ మాత్రం ఫిజికల్ గోల్డ్లో ఉండదు. కానీ ఫిజికల్ గోల్డ్ కొన్నాక స్తోమత పెరుగుతుంది అన్నారు కదా, మరి యూజ్ ఎలా ఉండదు అంటే కరెక్టే. మీకు అది లోన్స్ తీసుకోవచ్చు, లోన్స్ వైపు మీకు పనికి వస్తుంది, పైగా మీ ప్రాణాలకి ముప్పు, ఎందుకంటే ఇంట్లో బంగారం ఎక్కువ పెట్టుకుంటే దొంగతనాలు అవుతాయి. అందుకే నేనేమంటానంటే, మీరు పెట్టుకుంటే బంగారం ఒక లాకర్ తీసుకోండి, లేదంటారా ఎలక్ట్రానిక్ ఫార్మాట్లో గోల్డ్ కొనుక్కోండి. కానీ గోల్డ్ కొనడం మాత్రం ఖాయం, ఇది ఖచ్చితంగా మీరు కొనాల్సిందే, దీన్ని మీరు ఇగ్నోర్ చేయలేరు ఏది ఏమైనా సరే. ఓకేనా? అందరు అంటారు ప్లాట్స్ అంటారు, ఫ్లాట్ అంటారు, భూమిని నమ్ముకోండి. అఫ్కోర్స్ బంగారాన్ని కూడా నమ్ముకోవచ్చు, అందులో డౌటే లేదు. కానీ మేలు బంగారం కొనాలి, ప్యూర్ గోల్డ్ కొనాలి అంటే మాత్రం అది ఓన్లీ ట్రస్టెడ్ సోర్సెస్, ఎక్కడైతే మీకు హాల్ మార్క్ ఉంటుందో, HUID ఉంటుందో, అలాంటి హాల్ మార్క్ యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ఉంటేనే మీరు అక్కడ బంగారం కొనుక్కోండి. అది బిస్కెటా, కాయినా, ఇంకోటా, అది మీ ఇష్టం, కానీ హాల్ మార్క్ ఉండాలి. హాల్ మార్క్ ఉన్న తర్వాత అది నిజమైన హాల్ మార్కా కాదా ఆ విషయం మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా మీరు ఆ యాప్ ఉంటుంది, BIS మార్క్ అని చెప్పేసి, మీకు ఆండ్రాయిడ్ ఫోన్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. దెన్ యూ కెన్ గో హెడ్. ఎందుకంటే మీకు ఆ ఆభరణం ఏదైతే కొంటున్నారో, ఆ బిస్కెట్ ఏదైనా కొంటున్నారో, అందులో ఉన్న నంబర్ని మీరు ఆ యాప్లో టైప్ చేస్తే ఎగ్జాక్ట్లీ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా అక్కడ కనిపిస్తాయి. అప్పుడే అది జెన్యూన్ అన్నట్టు. దెన్ యూ కెన్ బై. నౌ అందరికీ ఒక చాలా పెద్ద బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, ప్రపంచంలో అందరికీ కూడా, మన తెలుగు ప్రజలు ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే ఉన్నారో వరల్డ్ మొత్తంలో, వాళ్ళందరికీ ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, గోల్డ్ హిట్స్ అ రికార్డ్ $3,000 per ounce. అయితే నేను క్యాల్కులేట్ చేశా ఔన్స్లో అసలు ఎంత బంగారం ఉంటుంది అని. అయితే ఔన్స్లో మనం డివైడ్ ఇన్ గ్రామ్స్లో చేసుకుంటే 30 గ్రాముల బంగారం ఉంటుంది పర్ ఔన్స్లో. సో మీకు అందులో చూసుకుంటే 30 గ్రాములు అంటే 10 గ్రాములే ఒక తులం, అంటే 3 తులాల బంగారం అనమాట అది. ఓకేనా? సో ఇక్కడ మీరు చూసుకుంటే, ఎందుకు ఈ న్యూస్ గురించి నేను మీకు చెప్తున్నాను అంటే, జీవితంలో మొట్టమొదటిసారి నేను ఎప్పటి నుంచి అయితే గమనించడం మొదలుపెట్టానో గోల్డ్ గురించి, అది $900 ఉండే శిరీష. అంటే దాదాపు 3 times పెరిగిపోయింది. చూడండి, $900 per ounce ఉన్న బంగారం చాలా సంవత్సరాల కింద ఇప్పుడు అది $3,000 అయిపోయింది. ఇక్కడ ఎందుకు ఇది చూపిస్తున్నానంటే, ఆల్ టైమ్ హై ఈ సంవత్సరంలో 2025లో జనవరి, ఫిబ్రవరి అండ్ మార్చి 15వ తేదీ లోపే దాదాపు 14% పెరిగింది బంగారం. ఓన్లీ 2.5 monthsలో, 1st of Jan నుంచి ఇప్పటిదాకా. అంటే డివైడెడ్ బై 3 months చేసుకున్నా కానీ
కనీసం మీకు ఒక 6% మినిమం వర్కౌట్ అవుతుంది అక్కడ. అంటే ఒక 5%, 4% మధ్యలో ఎవ్రీ మంత్ ఈజీగా వస్తుంది. అందరూ అడుగుతారు, సార్ నేను పెట్టుబడి పెడితే నాకు ఒక 5% వస్తుందా, 4% బంగారంలో వస్తుంది కదా అక్కడ ఆల్రెడీ. సో యూ గాట్ ఇట్. లాస్ట్ ఇయర్ మీకు తెలుసా 2024 డిసెంబర్ 31 వరకు ఎంత రిటర్న్స్ వచ్చాయి బంగారంలో? 27%. 27% అంటే ఇట్స్ అన్ ఇంపాసిబుల్ డ్రీమ్ అండి. అసలు నిఫ్టీలో కూడా మీకు 12% లేదా 15% కంటే ఎక్కువ రాదు తెలుసా, బంగారం అంత ఎక్కువ రిటర్న్స్ వచ్చాయి. అంటే బంగారమే బెటర్ అంటారా? అఫ్ కోర్స్ మీ దగ్గర సర్ప్లస్ అమౌంట్ ఉంటే పెట్టండి అని చెప్తా. ద రెస్ట్ ఈస్ యోర్ విష్. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం తెలుసుకోవాల్సింది స్పాట్ గోల్డ్ ప్రైస్ ఇక్కడ. సో స్పాట్ గోల్డ్ ప్రైస్ చూసుకుంటే మీకు 24 క్యారెట్ గోల్డ్ నిన్న 8,978 ఉండింది, ఇవాళ 8,967. సో 11 రూపాయలు తగ్గింది. యాక్చువల్గా చెప్పాలి అంటే నిన్న ఇంట్రాడేలో 88,300 దాకా రావడం జరిగింది శిరీష. ఎస్, అక్కడి నుంచి మళ్ళీ మీకు బంగారం అనేది కొంత కరెక్షన్ అయింది, ఒక దాదాపు ఒక 500 రూపాయలు పడింది. సో 22 క్యారెట్ గోల్డ్ లో చూసుకుంటే 8,230 నిన్న, ఇవాళ చూసుకుంటే 8,220 అండ్ -10 రూపీస్. ఇందులో ముఖ్యంగా మీ అందరికీ చూపించాల్సింది ఏంటంటే ఈ గ్రాఫ్ మనం ఎన్ని రోజుల నుంచి అయితే చూస్తున్నామో ఇది డైలీ చార్ట్ శిరీష. సో ఎలాగైతే దాటి పైకి వెళ్ళిపోయింది కదా, సో కింది వైపు లేదా పై వైపు వెళ్ళాలి అని చెప్పి కండిషన్ మనం పెట్టాం. అప్పటిదాకా ట్రేడ్ చేయకండి అని చెప్పా. సో ఎగ్జాక్ట్లీ చూసుకుంటే కింది వైపు వెళ్లకుండా అప్ సైడ్ వెళ్ళింది. జనాలందరికీ కూడా ఎవరైతే మన ట్రెండ్ లైన్ టూల్ని ఫ్రీగా చూసి వాడుకుంటున్నారో వాళ్ళందరూ కూడా మంచి లాభాల్లో ఉన్నారు. ఒక్కొక్కరైతే నాకు ఫోన్ చేసి చెప్పారు, సార్ నేను చాలా పెద్ద రిస్క్ తీసుకుంటాను సార్, జనరల్గా పెద్ద పెద్ద ట్రేడ్లు చేస్తాను, నాకు ఒక్కొక్క రోజులోనే కనీసం నాకు ₹1,00,000 నుంచి 5 లక్షల ప్రాఫిట్ వచ్చిందంట రోజుకి. అంటే నేను అందరినీ ఇలా ఎగ్రీ మరీ చేయండి అని చెప్పి నేను రికమెండ్ చేయను. ఇట్స్ ప్యూర్లీ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. నౌ కమింగ్ టు ది 30-minute చార్ట్లో చూసుకోండి. మనం ఎన్నో రోజులు రెగ్యులర్గా ఇక్కడ ఫాలో అయ్యాం శిరీష, దట్ ఈ కైండ్ ఆఫ్ ఫ్లాట్ లైనర్ని దాటాలి అని చెప్పాను. సి లుక్ ఎట్ ద కైండ్ ఆఫ్ రైస్. కెన్ యూ బిలీవ్ దిస్? ఎవ్వరు అసలు నమ్మలేకపోతున్నారు బంగారం ఎంత పెరగబోతుందా అనేది. అండ్ ఇంకొక విషయం తెలుసా, చైనా లెఫ్ట్ రైట్ సెంటర్ కొంటుంది. మన భారతదేశం కూడా చాలా బంగారం విషయం గురించి ఆలోచిస్తుంది. అమెరికా కూడా బంగారాన్ని వదిలిపెట్టట్లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తంలో అందరికంటే ఫేమస్ అండ్ ప్రెషస్ అంటే బంగారం ఒక్కటే. సో ఆలోచించుకొని మీ ప్రతి రూపాయి కూడబట్టి మరి ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలో నన్ను అడగండి, నేను చెప్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.